హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్ట్రీట్ స్టైల్ లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఎగ్ నూడిల్స్ లేదా ఎగ్ మ్యాగీ ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో చూసేద్దాం. సేమ్ అక్కడ ఎలా చేస్తారో అదే ప్రాసెస్లో నేను చేస్తున్నానండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఫస్ట్ అయితే మనం నూడిల్స్ని బాయిల్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ పైన కడాయిలోకి వాటర్ తీసుకోండి. నూడిల్స్ మొత్తం మునిగిపోయేంత వాటర్ క్వాంటిటీ తీసుకోండి. అవి బాగా బాయిలింగ్ అయ్యేటప్పుడు దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లోకి నూడిల్స్ యాడ్ చేసుకోండి. నేనైతే మ్యాగీ నూడిల్స్ యూస్ చేస్తున్నాను. అదే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర నూడిల్స్ మీకు కావాలి అనుకుంటే కొంచెం లావ్ నూడిల్స్నే మీరు ప్రిఫర్ చేసుకోండి. సో ఇది ఓవర్ కుక్ కాకుండా మనం అప్పుడప్పుడు మధ్యలో చెక్ చేస్తూనే ఉండాలి. కొంచెం ట్రాన్స్పరెంట్ అయిపోతే సరిపోతుందండి. మరి ఓవర్ కుక్ అయితే ఒకదానికొకటి అంటుకుపోయి చాలా మెత్తగా తయారవుతాయి. ఒకసారి 80% వరకు కుక్ చేస్తే వేరే ఒక బౌల్లోకి వాటర్ అంతా వడకట్టేసేయండి. నేనైతే ఇలాంటి ఒక స్ట్రైనర్లో పోసాను. స్ట్రైనర్ లేని వాళ్ళు మ్యాక్సిమం ప్రతి ఇంటి దగ్గర ఉంటుంది చిల్లులు గంట అనేది, అది యూస్ చేసుకోండి. అండ్ దీనిపైన కూల్ వాటర్ పోస్తే ఏమవుతుందంటే ఓవర్ కుక్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ నూడిల్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని, చూసారు కదా ఎంత వాటర్ పోసినా కానీ కూల్ వాటర్ పైన కొంచెం మెత్తగా అయిపోతుంది. సో దాన్ని మనం ఫ్రీగా ప్లేట్లోకి స్ప్రెడ్ చేసి కొంచెం ఆయిల్ వేస్తే ఇంకొంచెం పొడి పొడిగా రెడీ అవుతాయండి. సో దీన్ని అంతా మనం పక్కన పెట్టేయాలి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఒక్కొక్కసారి మ్యాగీ నూడిల్స్లో మసాలా అనేది కొంచెం గడ్డ కట్టినట్టుగా ఉంటుందండి. అలాంటప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒకసారి నలిపితే పొడి పొడిగా అవుతుంది. లేకపోతే మీరు మ్యాగీ నూడిల్స్లో వేసేటప్పుడు ఏమవుతుంది అంటే అలాగే గడ్డలు గడ్డలుగా ఉంటుంది, ఈవెన్గా స్ప్రెడ్ కాదు. నెక్స్ట్ అయితే నేను 2 మ్యాగీ ప్యాకెట్లకి నేను 3 ఎగ్స్ యూస్ చేస్తున్నానండి. ఎగ్ తక్కువ తినేవాళ్ళు 2 యూస్ చేస్తే సరిపోతుంది. బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక ఫైనల్ ప్రాసెస్ చూసేద్దాం. దానికోసం కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్ని యాడ్ చేసుకుందాం. చూసారు కదా, బీట్ చేసుకున్న ఎగ్ని యాడ్ చేసుకోవడం ద్వారా ఎగ్ అనేది ఎలా విచ్చుకున్నట్టు ఉంటుందో. సో దీన్ని మనం 1 మినిట్ అయిన తర్వాత మీకు ఒకవేళ పెద్ద సైజ్ కావాలంటే పెద్ద ముక్కలుగాను, చిన్న ముక్కలు కావాలంటే చిన్న ముక్కలుగా మనం గంటెతో బ్రేక్ చేసుకోవడమే. సో ఎగ్ నూడిల్స్ అది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర నూడిల్స్ అయితే పెద్ద ఎగ్ ఉంటుందండి. సో మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి. నెక్స్ట్ మనం దీంట్లోకి సన్నగా బారుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ అలాగే క్యారెట్ కూడా యాడ్ చేసుకుందాం. మీకు ఇంట్రెస్ట్ అండ్ ఇష్టం ఉంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం కొద్దిగా ఉప్పు, కారం ఉంటే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ మనం ఎగ్కి పట్టేలాగా బాగా ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న నూడిల్స్ చేత్తో విడివిడిగా పడేలాగా వేసుకోండి. ఒకేసారి వేస్తే ముద్దలాగా అయిపోతుంది, కలపడానికి అంత ఫ్రీగా ఉండదు. నెక్స్ట్ మనం దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, మీ దగ్గర ఉంటే జీలకర్ర పొడి కూడా యాడ్ చేయండి. అండ్ ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని మనం దీని అంతటిని బాగా మిక్స్ చేద్దాం. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో చేయండి. అలా అయితేనే స్మోకీ ఫ్లేవర్తో మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర తినే నూడిల్స్ ఆ ఫ్లేవర్ లేదా ఆ ఫీలింగ్ వస్తుంది మనకి. నెక్స్ట్ మనం దీంట్లోకి మ్యాగీ మసాలా వేసుకొని కొద్దిగా వేసుకుంటూ నూడిల్స్ అంతటికి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ అలాగే సాసెస్ వచ్చేసి చిల్లీ సాస్ అండ్ సోయా సాస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇక ఫైనల్ స్టెప్ వచ్చేసి ఏంటి అంటే కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై నామంటే ఇక ప్రాసెస్ అంతా అయిపోయినట్లే. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అండ్ పర్ఫెక్ట్గా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర నూడిల్స్ టేస్టే వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు అవుట్పుట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అని అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.